హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ మనకి November 26th మనకి నేషనల్ మిల్క్ డే, దట్ ఈస్ వర్గీస్ కురియన్ బర్త్డే, నేషనల్ మిల్క్ డే. సో ఆ రోజు November 26 అనేది నేషనల్ మిల్క్ డే గా సెలబ్రేట్ చేస్తాం మనము. సో వర్గీస్ కురియన్ యొక్క బర్త్డే సందర్భంగా. సో ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చింది వర్గీస్ కురియన్ కాబట్టి November 26 అనేది మన కాన్స్టిట్యూషనల్ డే, అలాగే నేషనల్ మిల్క్ డే గా కూడా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది వర్గీస్ కురియన్ కి సంబంధించి. ఓకే, ఆ రోజు ఎవ్రీ ఇయర్ మనకి November 26 రోజు ఈ డాటా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఇది వెరీ కామన్ ఈవెంట్. సో November 26 రోజు ఎవ్రీ ఇయర్ మనకి డాటా అనేది రిలీజ్ అవుతుంది. దేనికి సంబంధించి? యానిమల్ హస్బెండరీకి సంబంధించి పాల ఉత్పత్తి ఎంత ఉన్నది, ఎగ్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది, మీట్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది, ఊల్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏ స్టేట్స్ అనేటివి టాప్ లో ఉన్నాయి, ఒక్కొక్కరు ఎన్ని ఎగ్గులు తింటున్నారు, ఎన్ని గుడ్లు తింటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ డాటా మొత్తం అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు November 26 ఆఫ్ ద వాట్ ఎవ్రీ ఇయర్. సో యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు ఈ ఇయర్ కూడా వచ్చింది. అంతకుముందు మీరు మన సిలబస్ లో మన 2023 చదివి ఉన్నాము. సో అదంతా కూడా డిస్కార్డ్ చేయండి, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ November 26 రోజు వచ్చింది కాబట్టి అప్పుడు చెప్పాము, ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఈ ఇయర్ November 26 ఇది మళ్ళీ కొత్త డాటా అనేది రావడం జరిగింది మనకి. ఓకే, కొత్త డాటాని మనం చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పర్పస్ లో. ఓకే రైట్, ఇక్కడ తీసుకుంటే మనకి మిల్క్ ప్రొడక్షన్. సో మిల్క్ ప్రొడక్షన్ ఇది 2022 and 23, ఇది మిల్క్ ప్రొడక్షన్ 2023 and 24. మిల్క్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే మిలియన్ టన్స్, ఇక్కడ 230 మిలియన్ టన్స్ లోపల మిల్క్ ప్రొడక్షన్ జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ తీసుకుంటే మనకి 239 మిలియన్ టన్స్ ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్ జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 3.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి మనకు మిల్క్ అనేది గ్రో అయింది. అలాగే మీట్ ప్రొడక్షన్ తీసుకుంటే 9.7 మిలియన్ టన్స్, ఇది 9.7 మిలియన్ టన్స్ ఉంటే ఇప్పుడు 10.25 మిలియన్ టన్స్, ఆల్మోస్ట్ 4.95 అంటే మనం 5% అనుకుందాం. సో అప్రాక్సిమేట్లీ ఇది కూడా ఎంత మనకి 4% ఆఫ్ ద గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. 2 నుంచి 239, ఇది 10 నుంచి 10.5 అనుకోవచ్చు. ఇక మనం అది 5 అనుకుంటే ఇది 10 to 10.25. నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్ అనేది మనకి 138 బిలియన్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి మనకి, 138 బిలియన్స్. సో 138 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అయితే మనకి ఇప్పుడు 142.77, మీకు ఇష్టమైన నంబర్ 143 వచ్చింది. ఇక్కడ ఎగ్స్ ఎంత ప్రొడ్యూస్ అయినాయి? 143 నంబర్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఏవి? సో 143 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి విత్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎంత? 3%. నీకు ఇష్టమైన 3 అక్షరాలు, నీకు ఇష్టమైన 3 నంబర్స్, నీకు ఇష్టమైన 3% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఓకే రైట్. నెక్స్ట్ వుడ్ ప్రొడక్షన్ మిలియన్ కేజీస్ లలో తీసుకుంటే మనకి 33 మిలియన్ కేజీస్ అనేది మనకి వుడ్ ప్రొడక్షన్ అనేది జరిగింది. 33 మిలియన్ కేజీస్ ఇది తీసుకుంటే మనకి 33.69 మిలియన్, జస్ట్ చాలా తక్కువగా పెరిగింది. ఇక్కడ 33.61 నుంచి జస్ట్ 33.69 కే పెరిగింది, అంటే డెసిమల్ పాయింట్స్ లోనే పెరిగింది. 0.2% మాత్రమే మనకి బొచ్చు అనేది పెరిగింది అనమాట. గొర్రె బొచ్చు ఇవన్నీ తీస్తాం కదా, ఊల్, సో ఉన్ని అంటాం కదా, అవి అనమాట. ఓకే, సో కాబట్టి ఇదనమాట మనకు సంబంధించిన స్టాటిస్టికల్ డాటా. సో ఇది లాస్ట్ ఇయర్ ది కంపేర్ చేసినప్పుడు మనకి గ్రోత్ రేట్స్ ఎలా వచ్చాయని. ఓకే, 230 నుంచి 239 మిలియన్ టన్స్, 9.7 నుంచి 10.5 కానీ, 138 నుంచి ఎంతకి మనకి 142 కానీ, నెక్స్ట్ 33 నుంచి ఎంత 33.69 అంటే మిలియన్ కేజీస్ అనేది మనకి ప్రొడక్షన్ అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ తీసుకుంటే మనకి రిపోర్ట్ లో ఈ రెండు ఇచ్చారు కాబట్టి మాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్ క్యాపిటల్ అంటే రోజు వాడేటి ఏంటి? ఎగ్స్ అండ్ ఇదే కదా మిల్క్. సో పర్ క్యాపిటల్ అవైలబిలిటీ కనుక తీసుకుంటే పోయిన సంవత్సరము అంటే 2022-23కి తీసుకుంటే, సో 2022-23 అండ్ ఇక్కడ 2023 అండ్ సో 24 సంవత్సరం. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ పర్ క్యాపిటల్ మిల్క్ గ్రామ్స్ పర్ డే, ఒక రోజుకి ఇక్కడ 459 గ్రామ్స్ పర్ డే అవైలబిలిటీ ఉంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే మనకి 471 గ్రామ్స్ పర్ డే ఉంది. ఓకే, 459 అండ్ 471 అంటే పెరిగింది మనకి 2.6% ఆఫ్ ద అవైలబిలిటీ అనేది పెరిగింది. ఏది? మిల్క్ యొక్క అవైలబిలిటీ. ఒక పర్సన్ కి మనకి ఎంత 471 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అనేది దాని అర్థం. ఓకే, సో అలా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఎగ్స్ నంబర్స్. సో 101 ఎగ్స్ తినేవాళ్ళు, 101 ఎగ్స్ మనకి తినేవాళ్ళు ఒక్కొక్కరు ఒక సంవత్సరానికి పర్ ఇయర్, నెలకి కాదు, ఒక రోజు కాదు, ఒక రోజు తింటాడు అమ్మ పర్ ఇయర్. సో కాబట్టి ఇప్పుడు ఎంత 103. సో 103 ఒక్కొక్క పర్సన్ కి భారతదేశంలో ఏమున్నాయి 103 ఎగ్స్ పర్ ఇయర్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ కి ఎంత మనకి 103 ఎగ్స్ పర్ ద ఇయర్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ కి 103 ఇయర్స్ పర్ ఇయర్ ఏదైతే ఉన్నాయో అన్ని ఎగ్స్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి మనకి. ఓకేనా. సో కాబట్టి పర్ క్యాపిటల్ మిల్క్స్ పర్ డే అండ్ ఇక్కడ కూడా ఏంటిది, సో పర్ క్యాపిటల్ ఎగ్స్ అనేటివి ఉన్నాయి మనకి. 459, 101 తీసుకుంటే మనకి, సో అక్కడ నుంచి పెరిగింది. ఇది 459 నుంచి ఎంతకి 471 కి పెరిగింది. ఇక్కడ కూడా మనకి ఎంతకి 101 నుంచి 103కి పెరిగింది మనకి. 101 నుంచి 103కి పెరగడం జరిగింది. 459 నుంచి 471 అండ్ 101 నుంచి ఎంతకి 103కి పెరిగింది మనకి. ఓకేనా. అవైలబిలిటీ, సో ఇది పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఏవైతున్నాయో అవి పెరగడం అనేది జరిగింది ఇప్పుడు మనకి. ఓకేనా రైట్.
నెక్స్ట్ మిల్క్ ప్రొడక్షన్. సో టఫ్ ఇవే ఎగ్జామినేషన్ అడుగుతాడు మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది. ఓకే, ఎంత 239 కదా మనకి టోటల్ గా. ఇప్పుడు మిల్క్ ప్రొడక్షన్ భారతదేశంలో ఎంత ఉంది మనకి తీసుకుంటే, సో ఇప్పుడు సో ప్రపంచంలోనే 1వ ర్యాంక్ లో ఉంటాం మనము. అండ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది, సో మిల్క్ అవైలబిలిటీ ఎంత పెరిగింది మనకి 471 గ్రామ్స్ అనేది పెరిగింది మనకి మిల్క్ అవైలబిలిటీ అనేది. సో రైట్, సో మనకి చూద్దాం. ఇప్పుడు టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్. టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఎంత మనకి 239 కదమ్మా. 250 నుంచి ఎంత 230 నుంచి ఎంత 239 కదా పెరిగింది. సో మిల్క్ ప్రొడక్షన్ 239 పెరిగింది. సో ఇందులో మనకి తీసుకుంటే టాప్, సో ఇవి మనకి 239 మిలియన్ టన్స్ ఏవైతే మన ప్రొడక్షన్ జరుగుతుందో మిల్క్ అనేది, దీంట్లో టాప్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్ లో ఉంది మనకి 5th ప్లేస్ లో ఉంది మనకి. సో కాబట్టి ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఏంటిది, సో ఇది గుజరాత్ అనమాట నెక్స్ట్. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండి, సో గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటి, సో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ప్లేస్ లో ఉంది మనకి. సో మనకి ఉర్మిళ, సో ఉర్మిళ అని గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండే ఉర్మిళ మండోత్కర్ తెలుసు కదా, యాయిరే యాయిరే అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి సో ఉర్మిళ, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఏంటి మధ్యప్రదేశ్ మేజర్ గా మనకి. సో ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై రాజస్థాన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఏంటిది గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి, సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఉర్మిళ గానా, ఉర్మిళ గానా ఫేమస్ కదా. ఉర్మిళ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిది, యాయిరే యాయిరే అదే కదా, అందరికి ఫేమస్ మనకి సినిమా అప్పట్లో రామ్ గోపాల్ వర్మది. సరే మనం పక్కన పెడితే, సో ఉర్మిళ గానా, సో గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్. సో గుర్తుపెట్టుకోండి ఉర్మిళ పాట, ఉర్మిళ గానా. ఓకే, సో దట్ ఇస్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఏంటి మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ 50. ప్రపంచంలోనే ఇండియా అనేది 1వ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి ప్రపంచంలో మనం 1వ ప్లేస్ లో ఉన్నాం మన మిల్క్ కి సంబంధించి తీసుకుంటే. సో ర్యాంకింగ్ తీసుకుంటే మనకి చూడండి ఇండియా అనేది ఇన్ని టన్స్ మనకు ప్రొడ్యూస్ అయితే మనకు అవసరం లేదు, ఇదంతా డాటా టైం పాస్ కోసం. జస్ట్ ఇక్కడ మన ర్యాంక్స్ అనేది ఇంపార్టెంట్. ఇండియా ఫాలోడ్ బై ద యూఎస్ఏ, పాకిస్తాన్ 3rd ప్లేస్ లో ఉంది, చైనా అండ్ నెక్స్ట్ ఏంటి బ్రెజిల్ అనే టాప్ 5 లో ఉన్నాయి. కానీ ఎగ్జామ్ పర్పస్ లో మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇండియా తర్వాత జనరల్ గా మనకి ఎకానమీలో జనరల్ గా చైనా టాప్ లో ఉంటుంది కాబట్టి అలా పోతుంది మనకి మనసు అనేది. కానీ ఇండియా తర్వాత నెక్స్ట్ ఏంటి యుఎస్ఏ ఉంది, ఆ తర్వాత నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏముంది పాకిస్తాన్ అనేది ఉంది మనకి. దేంట్లో మిల్క్ ప్రొడక్షన్ లో ప్రపంచంలో టాప్ 3 కంట్రీస్ లలో ఇండియా ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుఎస్ఏ. ఇప్పుడు అదే కదా మన ఇద్దరి మధ్య పంచాయతీ ఇవ్వడానికి ఎవడు ఉంటాడు, వీడి తగలడతాడు కదా. సో కాబట్టి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏంటిది వీడు పాలు పోస్తాడు అనమాట. ఎవరు యుఎస్ఏ వాడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పాలు పోసుకుంటే ఎడతారు వాడు. సో కాబట్టి ఇండియా అండ్ నెక్స్ట్ ఏంటి పాకిస్తాన్ మధ్యలో ఏంటి పాలు, మనకు కొన్ని పాలు పోస్తాడు, వానికి కొన్ని పాలు పోస్తాడు, ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ పెడుతుంటాడు. ఈ మధ్యన అమెరికా స్టాండ్ అనేది చేంజ్ అయింది కానీ, సో 1995 కానీ 96 కానీ 2000 కానీ 2004 వరకు సో ఎప్పుడు మనకన్నా ఎక్కువగా పాకిస్తాన్కే సపోర్ట్ ఇచ్చేది యుఎస్ఏ. కానీ ఈ మధ్య కాలంలో కొద్దిగా ట్రెండ్ చేంజ్ అయిపోయి ఎకనామిక్ గా మనం బలవంతుడు అవడం వల్ల జస్ట్ ఫర్ చేంజ్ బలహీనుడు బలవంతుడు వైపు వచ్చినాడు అనమాట. సో ఏదో అంటది జనతా గ్యారేజ్ లో అట్లా అనమాట. ఓకే, ఫర్ చేంజ్. ఓకే, సో ఇండియా యుఎస్ఏ అండ్ పాకిస్తాన్, ఇండియాకి యూఎస్కే మధ్యన వీడు ఉంటాడు అనమాట. ఎవరు ఇండియా పాకిస్తాన్ మధ్యన ఎవరు యుఎస్ఏ పాలకు సంబంధించి. అట్లా గుర్తుపెట్టుకోండి, ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉంటూ పాలు వస్తాడు అనమాట. మనకొని వానుకోండి ఇద్దరు పెంచి పోషించండి వీడు శత్రుత్వాన్ని. ఎవరు యుఎస్ఏ. ఈ మధ్య కాలంలో మారింది కానీ రైట్. ఎందుకు మారిందంటే మన ఎన్ఆర్ఐ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరిగిపోయింది అమెరికాలో. మరి ఇండియాకి సపోర్ట్ చేయకపోతే అక్కడ అమెరికాలో వాళ్ళకి డేంజర్. మొత్తం మంది మన వాళ్ళు ఎన్ఆర్ఐలు చాలా స్టేట్లలో ఏమంటారు ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్ అది అక్కడ. సో కాబట్టి అందువల్ల ఇప్పుడు ఇండియా వైపుకి సాఫ్ట్ కార్నర్ వచ్చినారు మనకి. ఓకే, సో ఇండియా యుఎస్ఏ అండ్ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడైతే అంటే ఉర్మిళ మండోత్కర్ గుర్తుపెట్టుకోవాలా. సో కాబట్టి ఏంటిది మనకి ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఏంటిది మధ్యప్రదేశ్ కానీ గుర్తుపెట్టుకోవాలా. ఓకే రైట్. నెక్స్ట్ వన్, మరి వేటి ద్వారా ఎక్కువ వస్తున్నాయి, మరి బఫెలోస్ ద్వారా ఎక్కువ వస్తున్నాయా, మరి ఆవుల ద్వారా ఎక్కువ పండుతున్నాయి అంటే మిల్క్ అనేది ఈల్డ్ ఎక్కువగా ఉందంటే చూడండి మొత్తం మన క్యాటిల్స్ ద్వారానే ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది మనకి. సో ఎక్కువ మొత్తంలో మనకి తీసుకుంటే క్యాటిల్ ద్వారానే మిల్క్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది మనకి. టోటల్ గా మిల్క్ అనేది అంతా కూడా క్యాటిల్ ద్వారానే భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది మనకి. ద మిల్క్ ప్రొడక్షన్ ఎగ్జోటిక్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్స్ వల్లనే ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది. దాదాపు మన భారతదేశంలో 50% క్యాటిల్ వల్లనే వస్తుంది. బఫెలో మిల్క్ అనేది కూడా తగ్గిపోయింది. 16% బఫెలోస్ ద్వారా వచ్చే మిల్క్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటిది మహారాష్ట్ర టుగెదర్. సో ఇవన్నీ కూడా టుగెదర్ కాంట్రిబ్యూట్ ద 53% ఆఫ్ ద అని అంటున్నాడు మరి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళా మహారాష్ట్రాన్ని ఇచ్చినాడు. సో ఇక్కడ చూస్తే మనకి ఏమి ఇచ్చినాడు వీడు, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చినాడు 7%. ఓకే, సో అంటే వాడు నార్త్ ఇండియా బెల్ట్ తీసుకున్నాడు. నార్త్ ఇండియా బెల్ట్ అనేది సో ఈ సౌత్ ఇండియా కాకుండా ఓన్లీ నార్త్ ఇండియా బెల్ట్ తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ఈ నార్త్ ఇండియా బెల్ట్ తీసుకుంటే దాదాపు 54% ఓన్లీ నార్త్ ఇండియా సైడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది 7% ఉన్నా కానీ సో మనకి సో నార్త్ ఇండియా బార్డర్ తీసుకుంటే దాదాపు 54% మిల్క్ మన భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది ఓన్లీ నార్థన్ పార్ట్ ఆఫ్ ద అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది మోస్ట్లీ.
సో మన సౌత్ ఇండియాలో ఎంత నెక్స్ట్ 46% సౌత్ ఇండియా, అంటే 46% మొత్తం సౌత్ ఇండియానా కాదు, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా ఉంటాయి కదా నార్త్ ఇండియావి. సో అదనమాట. ఓకే, మొత్తానికి అయితే అదొకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్స్ కనుక తీసుకోండి. ఎగ్స్ అంటే ఎంత అన్న మనం, మీకు ఇష్టమైన నంబర్ కదా ఎగ్స్, 143. సో కాబట్టి 142.77 బిలియన్ కాబట్టి దాన్ని ఏం చేద్దాం మనం, 143 బిలియన్ ఎగ్స్ అని చేయండి. దీన్ని ఎంత, 143 బిలియన్ ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి మనకి. ఏంటి, 143 బిలియన్ ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి. ప్రపంచంలో 2వ ర్యాంక్ లో ఉన్నాం దేని యొక్క ప్రొడక్షన్ లో, ఎగ్ యొక్క ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో 2వ ర్యాంక్ లో ఉన్నాం ఎగ్స్ యొక్క ప్రొడక్షన్. సో ఎగ్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే మనకి, సో మనకి డాటాలో ఈ డాక్యుమెంట్లు ఇచ్చిన దాని ప్రకారం చైనా తర్వాత ఇండియా తర్వాత ఏంటి యుఎస్ఏ, ఆ తర్వాత ఇండోనేషియా, ఆ తర్వాత ఏంటి బ్రెజిల్ అనేది ఉంది మనకి టాప్ 3 ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. సో మనకి చైనా, ఇండియా అండ్ ద యుఎస్ఏ. ఓకే, సిఐయు ఎగ్. ఓకే, సో కాబట్టి సో ఇదనమాట సిఐయు ఎగ్. ఇండియా అనేది ఎగ్ ప్రొడక్షన్ లో 2nd ప్లేస్ లో ఉంది మనకి. చైనా అండ్ నెక్స్ట్ ఏంటిది ఇండియా అండ్ నెక్స్ట్ ఏంటిది యుఎస్ఏ. ఓకేనా, సో అవి 3 ఉన్నాయి మనకి. ఓకేనా, లేదు అంటే అట్లా గుర్తులేకపోతే సియా ఎగ్ అని గుర్తుపెట్టుకో, సిఐఏ ఎగ్ గుడ్ అంటే కోడ్ అనమాట, సియా ఎగ్. సో చైనా, ఇండియా, అమెరికా, సియా ఎగ్. ఇట్లా అద్దులే కానీ ఇది గుర్తుండదు, ఇది గుర్తుపెట్టుకోండి, సియా ఎగ్, సిఐఏ. మీరు గుర్తుపెట్టుకోవాలంటే అది కంపెనీ అనుకో, సియా అనేది ఒక కంపెనీ, దీనికి సంబంధించిన ఎగ్ కంపెనీగా. సో కాబట్టి సో సిఐఏ సియా, సో అట్లా గుర్తుపెట్టుకో, సియా ఎగ్. సో చైనా, ఇండియా అండ్ నెక్స్ట్ ఏంటి యుఎస్ఏ. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఎగ్ ప్రొడక్షన్ లో 2nd ప్లేస్ లో ఉంది. ఇక మనకి ఇక్కడ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో టాప్ లో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ తమిళనాడు అండ్ నెక్స్ట్ ఏంటి తెలంగాణ. సో భారతదేశానికి ఎగ్ సప్లై చేసే రాష్ట్రాలలో ఇవే దాదాపు 40% పైగా ఇవి ఉంటాయి. 35, 40, 50% అప్రాక్సిమేట్లీ. సో 50% మనకి ఈ 3 రాష్ట్రాలే భారతదేశానికి ఎగ్ సప్లై చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ 20% షేర్ అండ్ ఫాలోడ్ బై ద తమిళనాడు అండ్ ఫాలోడ్ బై ద వాట్ తెలంగాణ. టాప్ 3 స్టేట్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఎగ్ ప్రొడక్షన్ కి సంబంధించి మనకి 143 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ ప్రొడ్యూస్ అనే దాంట్లో 20% షేర్ మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ 16%, తమిళనాడు అండ్ 12.77% తెలంగాణ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ వెస్ట్ బెంగాల్ 10% అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది మనకి కర్ణాటక 6.1%. కర్ణాటక 6.1%. ఓకే, సో సియా ఎగ్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటిది, సో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. సో టాప్ 3 కంట్రీస్ ఎప్పుడు ఇవే ఉంటాయి, గత 5 సంవత్సరాల నుంచి ఇవే ఉన్నాయి, పెద్దగా ఏం మారలేదు కాబట్టి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ మీట్ ప్రొడక్షన్. సో మీట్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే ఎగ్స్ అనేవి మనకు ఒక్కొక్కరికి ఎంత అవైలబిలిటీ ఉన్నాయి, 103 ఎగ్స్ కదా, ఒక్కొక్కరికి ఎంత ఉన్నాయి 103 ఎగ్స్ అనేది ప్రొడక్షన్. సో ఇండియా ర్యాంక్స్ 2nd ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టోటల్ ఎగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ బై 3.17%. ఎందుకంటే మనకు కొంచెమే పెరిగింది కదా, ఏం పెరగలేదు. ఓకేనా, సో అవి అనమాట టాప్ 5 ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అండ్ నెక్స్ట్ ఏంటి తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక. టోటల్ కాంట్రిబ్యూట్ ద వాట్ ఈ 5 రాష్ట్రాలే మనకి 65% ఎగ్ ప్రొడక్షన్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, టాప్ ఎగ్ ప్రొడ్యూసర్స్. మనకి ఎగ్జామ్ లో టాప్ 3 అవసరం. మనకి టాప్ 3 లో ఏంటిది మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. సియా ఎగ్ ప్రపంచంలో మన ఇండియా ర్యాంక్ ఎంత ఎగ్ ప్రొడక్షన్ లో, సో 2nd ర్యాంక్. సో మనకి సియా ఎగ్ అనమాట. చైనా, ఇండియా, అమెరికా, చైనా, ఇండియా, అమెరికా. ఓకే, పాల ప్రొడక్షన్ లో ఏంటిది, పాలు పోస్తాడు ఎవరు, వాడే. ఫస్ట్ ఇండియాకి అండ్ పాకిస్తాన్ కి మధ్యన పాలు పోసేది ఎవరు, యుఎస్ఏ. కాబట్టి ఏంటిది, సో ఇండియా, యుఎస్ఏ, పాకిస్తాన్. ఓకే, నెక్స్ట్ మీట్ ప్రొడక్షన్. సో మీట్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే మనకి 10.25 మిలియన్ టన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరుగుతుంది. మనకి మీట్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. 10.25 మిలియన్ టన్స్ ఆఫ్ ద మీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇండియా ర్యాంక్స్ ద వాట్ 5th ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ మీట్ ప్రొడక్షన్. ఇది చాలా ర్యాంక్ దూరంలో ఉంది మనకి, చాలా బహుదూర కాలంలో సత్య దూరంగా ఉంది. చైనా అండ్ యుఎస్ఏ, బ్రెజిల్ అండ్ రష్యా తర్వాత మనము మీట్ ప్రొడక్షన్ లో ఉంది. ఎందుకంటే మన దగ్గర మీట్ ఎక్కువగా తిన్నారు కదా, అంత ఎక్కువగా తినరు మనకి దగ్గర. ఓకే, మీకు వేరే కంట్రీస్లలో ఇక్కడ బీఫ్ కానీ ఎక్కువగా తింటుంటారు కాబట్టి, ఇక చైనాలో అయితే ఏది పడితే అది తింటారు అనుకోండి. సో అందువల్ల వాళ్ళే టాప్ లో ఉన్నారు. ఏది పడితే అది తింటాడు వాడు, పాములు తింటాడు, కుక్కలు తింటాడు, నక్కలు తింటాడు, బొంగు అన్ని తింటాడు. మనకు చూపిస్తాడు కదా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు టూర్లో చూపిస్తాడు కదా చైనాలో ఏం తింటారు అని చెప్పేసి. సో కాబట్టి సో ఇవన్నీ కూడా ఏంటంటే చైనా వాడు నీకు మీట్ ప్రొడక్షన్ లో ఎవరు టాప్ ఉన్నారో అని ఎగ్జామినేషన్ లో డౌట్ వచ్చింది అనుకో, బట్ లాజికల్ ఏంటిదంటే చైనా ఓడే పచ్చి గడ్డి కాదు, ఏదంటే అది దించేస్తాడు. అందువల్ల అట్లా గుర్తుపెట్టుకోండి లాజికల్ గా. ఓకే, సో కాబట్టి చైనా అండ్ ద యుఎస్ఏ, నెక్స్ట్ ఏంటి బ్రెజిల్ అండ్ ద రష్యా. ఓకేనా, అన్ని తినేవాడేవాడు చైనా వాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ యుఎస్ఏ అండ్ నెక్స్ట్ బ్రెజిల్. సో మనం చాలా 5th ర్యాంక్ లో ఉన్నాం. మన దగ్గర మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్లలో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఉండే, స్లైట్ వేరియేషన్ తోటి మారిపోయింది. స్లైట్ వేరియేషన్ అటు ఇటు చేంజ్ కొట్టింది కొంచెం అంతే. 12.62 అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12.29. సో కాబట్టి వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ కొద్దిగా ర్యాంక్స్ మారినాయి. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర 3rd ప్లేస్ లో ఉంది. అండ్ దెన్ తెలంగాణ అండ్ నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి 5th ప్లేస్ లో ఉంది. తెలంగాణ 4th ప్లేస్. ఆంధ్రప్రదేశ్ అనేది ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ లో ఉంది అండ్ 5th ప్లేస్ లో దీంట్లో ఉంది మనకి.
ఓకేనా ఇది తీసుకుంటే. ఓకే, ఇక్కడ ఇలా తెలంగాణ 4th ప్లేస్లో ఉంది. ఎగ్ ప్రొడక్షన్లో ఎక్కడ ఉంది తెలంగాణ 3rd ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మీట్ ప్రొడక్షన్లో ఎక్కడ ఉంది మనకి 4th ప్లేస్లో ఉంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ ఇది మహారాష్ట్ర. సో టాప్ అయితే ఇవన్నమాట మనకి దేనికి సంబంధించి మీట్ ప్రొడక్షన్ కి మన ర్యాంక్ ఏంటిది 5వ ర్యాంక్. చైనా, యుఎస్ఏ, బ్రెజిల్, రష్యా అండ్ ఇండియా. మనకన్నా ముందు వీళ్ళందరూ ఉన్నారు అనమాట. ఓకేనా, సో చైనా, యుఎస్ఏ, ఓకేనా, సో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ టాప్ నెంబర్ 1 అండ్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ 2nd ప్లేస్ అండ్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర, ఫాలోడ్ బై 4th ప్లేస్ తెలంగాణ అండ్ 5th ప్లేస్ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి మీట్ ప్రొడక్షన్ లార్జెస్ట్ మీట్ ప్రొడ్యూసర్ ఏంటిది వెస్ట్ బెంగాల్. జనరల్ ఉత్తరప్రదేశ్ వరకు వెళ్తుంది, బట్ ఓన్లీ డెసిమల్ పాయింట్స్లలో తేడా ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్. ఇది పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి మనకి తీసుకుంటే. సో మనకి పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ 12.62, ఉత్తరప్రదేశ్ ఎంత 12.29. ఓకే, నెక్స్ట్ వూల్ ప్రొడక్షన్ 33.6 మిలియన్, ఓన్లీ 0.22% పెరిగింది కదా మిలియన్ కేజీ. సో 0.22% మాత్రమే పెరిగింది. టాప్ 5 తీసుకుంటే మనకి ఊళ్ళు, గొర్రెలు అవన్నీ ఎక్కడ పెంచుతారు ఎక్కువ మొత్తంలో, మేకలు, గొర్రెలు అన్ని కూడా రాజస్థాన్ కదా, రిజర్ట్ కదా, వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ గుజరాత్ అనేది. సో ఈ ప్లేస్లో ఎక్కడైతే చలి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో ఆ చలి ప్రాంతాలలోనే ఎక్కువ మొత్తంలో ఇట్లాంటివన్నీ పెంచుతుంటారు కాబట్టి అక్కడ ఉన్న బ్రీడ్స్ ఏవైతున్నాయో అక్కడ ఉన్న బ్రీడ్స్ కి ఎక్కువ మొత్తంలో బొచ్చు అనేది వెళ్తుంటుంది అనమాట, గొర్రె బొచ్చు కానీ అవన్నీ. సో అందువల్ల ఊల్ అనేది ఉన్ని అనేది అక్కడనే ఎక్కువగా తయారైతుంటుంది మనకి. రాజస్థాన్ ఫాలోడ్ బై ఏంటిది జమ్మూ కాశ్మీర్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద గుజరాత్ ప్రాంతాలలో మనకి తయారవుతుంది. అండ్ దెన్ మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్. ఊల్ ప్రొడక్షన్ ఎంత 33.6 మిలియన్ కేజీస్ ఆఫ్ ద ఊల్ అనే ప్రొడక్షన్ జరిగింది మనకి. సో దీంట్లో మనకి ఎక్కువ మొత్తంలో 45% లైన్ షేర్ ఇక్కడనే ఉంది. రాజస్థాన్ ఫాలోడ్ బై ద జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది మనకి. జమ్మూ కాశ్మీర్లో కొండ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి బకర్వాల్స్ కానీ, గుజ్జర్స్ కానీ, సో ఆ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో డోగ్రీ టైప్ కానీ వాళ్ళందరూ కూడా ఇదే చేస్తుంటారు అనమాట మనకి ఎక్కువ మొత్తం లేదు. సో ఈ గొర్రెల పెంపకం చేస్తూ ఉంటారు మనకి. ఓకే, మనం చాలా వరకు మీరు చూడండి ఎప్పుడైనా వెబ్ సిరీస్లలో కాశ్మీర్లో గొడవలు జరుగుతూ ఉంటే సో ఆ గొర్రెల కాపర్ల ద్వారానే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, వాళ్ళే చూసి చెప్తా ఉంటారు రహస్యంగా. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు గొర్రెల కాపర్ల లాగా ఉంటారు మీరు ఎప్పుడైనా చూసే వెబ్ సిరీస్లలో. ఓకే, సో రాజస్థాన్ కానీ హై నెక్స్ట్ ఏంటి మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద గుజరాత్ లో ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుంది మనకి ఊల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది మనకి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇది ఓవరాల్ గా మనకి ఇచ్చింది అనమాట. సో డాటా అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది జస్ట్ ఓకే, మరి డెప్త్ గా అవసరం లేదు, జస్ట్ టాప్ ర్యాంక్స్ మనకి తీసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, సో మిల్క్ లో తీసుకుంటే మనకి ఏ ప్లేస్ లో ఉంటాం, మనం ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాం. మొన్న ఆల్రెడీ TGPSC గ్రూప్ 3 లో అడిగి ఉన్నాడు మనకి క్వశ్చన్ అనేది. సో ఆల్రెడీ నెంబర్ 1 మనమే ఉంటాం మనం. ఓకే, యుఎస్ఏ కానీ నెక్స్ట్ అంటే పాకిస్తాన్ తర్వాత ర్యాంక్ లో ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ఇవి టాప్ ర్యాంక్ లో ఉన్నాయి దీనికి సంబంధించి వీటికి సంబంధించి. ఓకేనా, ఇక్కడ పర్ క్యాపిటా అడుగుతాడు మీరు. పర్ క్యాపిటా మిల్క్ ఎంత అవైలబిలిటీ ఉంది 471. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 103 అనేవి మనకి అవైలబిలిటీ అనేవి ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇవి టాప్ 5 స్టేట్స్ మన వీటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇవి ఎగ్ కి సంబంధించినటువంటి టాప్ 5 స్టేట్స్ ఇవి అనమాట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక. ఈ కంట్రీస్ అయితే ఏంటిది సియా ఎగ్. సో చైనా, ఇండియా అండ్ అమెరికా అనేది మనకి ఏంటిది సియా ఎగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మీట్కి సంబంధించి అయితే ఇండియా అనేది 5th ర్యాంక్ లో ఉంది కాబట్టి మనకు అంత పెద్దగా అవసరం లేదు. సో అన్ని చైనా, యుఎస్ఏ, రష్యా, సో బ్రెజిల్ అండ్ రష్యా ఇవి ఉన్నాయి మనకి. తర్వాత లాస్ట్కి ఇండియా అనేది ఉంది. ఇండియాలో అయితే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవి టాప్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి వీటికి సంబంధించి ఊల్ కనుక తీసుకుంటే మనకి ఏముంది మనకి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ గుజరాత్ అనేది టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఊల్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కనుక తీసుకుంటే ఇవి మన షార్ట్ అండ్ స్వీట్ కి ఇచ్చినటువంటి డాటా. ఇక్కడ అన్ని గుర్తుండేటి ఏంటి ర్యాంక్సే, నీకు అడిగేటి అన్ని కూడా ర్యాంక్స్ అడుగుతాడు కాబట్టి ఎగ్జామినేషన్ లో నీకు ఇక్కడ గుర్తుండేది ఏంటిదంటే నేను ఈ క్లాస్ చెప్పిన తర్వాత యాక్చువల్ అది నేను చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం లేదు, మీరే రాసుకోవాలి. సో ఇవి మీట్ కానీ, మిల్క్ కానీ అండ్ నెక్స్ట్ ఎగ్స్ కానీ. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇవి జస్ట్ ఇక్కడ ఐడియా ఏంటిది ప్రొడక్షన్ ఎంత ఉంది. ఓకే, సో ఇక్కడ టాప్ 3 కంట్రీస్, ఇక్కడ కూడా టాప్ 3 స్టేట్స్ ఇవి మీరు రాసుకోవాలి. ఇంత ఇది కూడా రాసుకోకపోతే వేస్ట్ ఇక. ఇక్కడ కూడా అంతే. సో టాప్ 3 కంట్రీస్ ఏంటి, సో అండ్ టాప్ 3 స్టేట్స్ ఏంటివి. సో ఇక్కడ కూడా టాప్ 3 కంట్రీస్ ఏంటివి అండ్ టాప్ 3 స్టేట్స్ ఏంటివి. సో ఇవి గుర్తుంటే చాలు. ఇక్కడ వచ్చేది అది ఒకటి. నెక్స్ట్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ద ఎగ్స్ ఎన్ని ఉన్నాయి 103 ఉన్నాయి. ఎగ్స్ ప్రొడక్షన్ ఎంత గుడ్డు ఇది 143 ప్రొడక్షన్ బిలియన్ ఎగ్స్ అనేటివి ప్రొడక్షన్ జరుగుతున్నాయి మనకి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలా. ఓకేనా, బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టికల్ డాటా ఇది. ఓకే, సో ఇది ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.